నాగర్ కర్నూల్లో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై దాడి సరికాదన్నారు. చిన్మయి కృష్ణదాస్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్లో లక్షలాది మందికి ఆహారం కల్పించిందని, అయినప్పటికీ ఆ సంస్థపై దాడి చేయడం దారుణమన్నారు. దేశ ధర్మం కోసం హిందువులంతా ఐక్యం కావాల్సిన అవసరం ఉందని చెప్పారు హిందూ ఐక్యవేదిక నేతలు. క్రిస్టియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు అందరు మైనార్టీలే. హిందువులతో పాటు వీళ్ళందరినీ కూడా చంపుతారు. ఎందుకు చంపుతారంటే వాళ్ళు ముస్లింలు కాదు కాబట్టి చంపుతారు. ఇంకా దాంట్లో ఏం కారణం లేదు. పిల్లల, గర్భిణీ స్త్రీల, వృద్ధుల, రోగుల, ధనవంతుల, పేదోళ్ళ, వ్యాపారస్తుల, వ్యవసాయదారుల, విద్యార్థుల, పసిపిల్లల ఎవరిని చూడటం లేదు. వాళ్ళు హిందువులు గారు కాబట్టి చంపుతారు. ఇది మనకు ఒక పాఠమా కాదా భారతదేశంలో ఉన్న వాళ్ళు? ఇంకొక విషయం మీకు చాలా స్పష్టంగా చెప్తాం. పాలకు పాలు వస్తే విషయం మిస్తి అంటారు. ఇస్కాన్ సంస్థ లక్షలాది మందికి భోజనం పెట్టింది, లక్షలాది మందికి ఆశ్రయం ఇచ్చింది. బంగ్లాదేశ్ ఏర్పడినప్పుడు వాళ్లకు బట్టలు, అన్నము, వస్త్రాలు, రోగం వస్తే వైద్యము, మందులు అన్ని ఇచ్చింది. కానీ ఆ సంస్థ మీద కూడా వాళ్ళు విషయం కక్కుతున్నారు. ఆ సంస్థలో ముందుండి పనిచేసినటువంటి కృష్ణ చైతన్య ప్రభును కూడా అరెస్ట్ చేసిండ్రు. ఆక్రమంగా ఆ సంస్థను కూడా నిషేధించడానికి పోతుండ్రు. బంగ్లాదేశ్ లో హిందువులకు రక్షణ లేదని ఒక్కరు కూడా గలమెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అంబేద్కర్ సాక్షిగా ఇక్కడ మన రాజ్యాంగం సాక్షిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగ్లాదేశ్ ను తప్పనిసరిగా బంగ్లాదేశ్ లో ఉన్న ప్రభుత్వాన్ని దించేయాల్సిందే. ప్రజాపాలన